ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడమే కాకుండా పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిన ఒక నేతను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. అలాగే పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా అత్తి సత్యనారాయణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునర్నియమించనున్నారు. అయితే అత్తి సత్యనారాయణ మీద ఉన్న సస్పెన్షన్ తొలగించి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జిగా తిరిగి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ ఏడాది మే నెలలో అత్తి సత్యనారాయణ మీద తీవ్ర ఆరోపణలైతే వచ్చాయి. అప్పట్లో థియేటర్ల బంద్ ప్రచారం వార్తలు రాగా దీని వెనుక రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ఉన్నారంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? అయితే ఇప్పుడు అత్తి సత్యనారాయణ మళ్ళీ పార్టీలో ఈ సస్పెన్షన్ ఎత్తివేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన్ని పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏదైతే అత్తి సత్యనారాయణ సస్పెండ్ చేశారో ఆ సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించారు. అయితే ఇతని అత్తిలి సత్యనారాయణ పైన గతంలో ఆరోపణలు వచ్చాయి. ఏదైతే సినిమా థియేటర్ల బంద్ వెనక అత్తిలి సత్యనారాయణ ఉన్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే దిల్ రాజు కూడా ఆ రోజు ఒక కీలకమైన ఆరోపణ చేశారు. ఏదైతే ఉందో ఈ థియేటర్ల బంద్ వెనక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడైన అత్తిలి సత్యనారాయణ ఉన్నారని ఆ రోజు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు రాయడంతో ఇమీడియట్లీ గా విచారణకు ఆదేశించి అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు, సస్పెండ్ చేశారు. ఈవెన్ పార్టీ సభ్యత్వాన్ని కూడా తొలగించారు. అయితే ఈ ఆరోపణల మీద విచారణ జరిగింది. ఆ విచారణ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం పవన్ కళ్యాణ్ తగు చర్యలు తీసుకొని ఇతని ప్రమేయం ఉందా లేదా అనే దానిపైన విచారించి అతని ప్రమేయం లేదని తెలిసిన తర్వాత తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. ఏదైతే రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత కూడా మళ్ళీ కట్టబెట్టారు కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలు నిజమా అవాస్తవా అని చెప్పి ఎలాంటి తనిఖీలు చేశారంటే ఈ విచారణలో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు? జనసేన అధిష్టానము ఒక కమిటీని నియమిస్తుంది. ఏదైనా ఒక నాయకుడిని సస్పెన్షన్ చేయాలి అతనిపైన ఆరోపణలు వచ్చినప్పుడు ఒక విచారణ కమిటీ నియమిస్తుంది. ఆ కమిటీ ఆ జిల్లాలో పర్యటిస్తుంది. ఆ జిల్లా నాయకులతో సమాచారం తీసుకుంటుంది. క్షేత్రస్థాయిలో కీలక సమాచారం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత అతని మీద నిజ నిర్ధారణ కమిటీ ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదికలో నిజమా అబద్ధమా అనేది క్లారిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇచ్చిన నివేదిక నిజమా అబద్ధమా అనేది మనకు తెలియదు. అది జనసేన అధిష్టానానికి మాత్రమే తెలియాలి. ఆ నివేదికలో ఏం రాశారు ఏమనేది కీలకం. అయితే పవన్ కళ్యాణ్ దృష్టిలో ఇతను తప్పు చేయలేదు అనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే తిరిగి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీలోకి తీసుకున్నారు, సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. మళ్ళీ ఏదైతే రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మళ్ళీ నియమించారు. ఏదైతే థియేటర్ల బంద్ వెనక పవన్ కళ్యాణ్ సన్నిహితుడు ఉన్నాడు అనే ఆరోపణల నేపథ్యంలోనే ఇతనిపై సస్పెన్షన్ చేయడం గతంలో జరిగింది కౌసల్య. ఎస్, అయితే గతంలో వచ్చిన ఆరోపణలని అప్పుడు ఎందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడే సస్పెన్షన్ ఇచ్చి అంటే సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు? అప్పుడు ఎందుకు తనిఖీ చేయలేదు? ఎందుకు విచారణ చేపట్టలేదు? దాని తర్వాత ఎందుకు ఆయన సస్పెన్షన్ వేయలేదు? ఎందుకంటే ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత వెంటనే సస్పెన్షన్ వేయడం జరిగింది. ఈ వివాదం మొదలైంది హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి థియేటర్లకు బంద్ చేశారు. ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ నాలాంటి వారికి సినిమా థియేటర్లు దొరకనప్పుడు సామాన్యులు ఒక రకమైన చిన్న హీరోలకు థియేటర్లు అసలు లభిస్తాయా అనే కోణంలో ఈ విచారణ జరిగింది. ఏదైతే అల్లు అరవింద్ ఉన్నారని మొదట అల్లు అరవింద్ ఉన్నారు ఈ థియేటర్లకు బంద్ వెనకాన్ని ప్రచారం జరిగింది. తర్వాత అల్లు అరవింద్ కాదు అత్తి సత్యనారాయణ ఉన్నారని చెప్పి దిల్ రాజు ఆరోపణలు చేయడంతో ఆయనపై సస్పెన్షన్ విధించడం జరిగింది. కేవలం నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నాను, డిప్యూటీ సీఎం గా ఉన్నా, నాకే థియేటర్ దొరకలేదు అనే నేపంతోనే ఇతనిపైన విచారణ కొనసాగింది. సస్పెన్షన్ వేశారు. తర్వాత సస్పెన్షన్ పునరుద్ధరించారు, మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారు. ఈ ఓవరాల్ గా సినీ ఆటోగ్రఫిక్ శాఖకు సంబంధించిన వ్యవహారము. అందులో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి ఈ వ్యవహారం అంతా నడిచింది. ఈ చతంగం అంతా ఓవరాల్ గా ఏదైతే సినిమా థియేటర్ల బంద్ వెనుక అత్తి సత్యనారాయణ ఉన్నారు అనే ఆరోపణలతోనే ఆయన సస్పెన్షన్ చేశారు, పార్టీ నుంచి తొలగించారు, పార్టీ సభ్యత్వాన్ని కూడా తొలగించారు.
ఓవరాల్ గా ఫైనల్ గా ఒక కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం పవన్ కళ్యాణ్ తగు సలహాలు సూచనలు ఇచ్చి ఆయన తిరిగి పార్టీలోకి తీసుకోవడం జరిగింది. జనసేన రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మళ్ళీ పునరుద్ధరించారు కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు అత్తి సత్యనారాయణకి ఇప్పుడు మళ్ళీ బాధ్యతలు అప్పగించడం తోటి పార్టీకి ఎలాంటి సంకేతాలు పంపినట్టయింది? ఒకటి కౌశల్య ఇక్కడ మరో అంశం కూడా ఉంది. అత్తిలి సత్యనారాయణతో పాటు దాదాపు ఆ నెల 2 నెలల గ్యాప్ లో దాదాపు జనసేనకు సంబంధించిన 6 నుంచి 7 మంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద వేటు పడింది. పలు ఆరోపణలు రావడంతో పవన్ కళ్యాణ్ వేటేశారు. ఏదైతే అత్తిలి సత్యనారాయణ తిరిగి పార్టీలోకి తీసుకున్నారో మిగిలిన ఏదైతే 6 మంది జనసేన సస్పెన్షన్ ఇన్ఛార్జీలను పార్టీలోకి తీసుకోవాలి, మళ్ళీ వారి ఇన్ఛార్జ్ గా నియమించాలి అంటూ ఇటు సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ ద్వారా ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పైన సెటర్లు కూడా పడుతున్నాయి. ఒకరిని మాత్రమే ఒకరి మీద ఎంక్వైరీ చేసి తిరిగి పార్టీలోకి తీసుకొని సభ్యత్వాన్ని పునరుద్ధరించడం కాదు, మిగిలిన 6 మంది కూడా కమిటీలు వేసి తిరిగి వాళ్ళ మీద నిజ నిజారణ కమిటీలు వేసి అది నిజమా అబద్ధమా తేల్చుకొని తిరిగి ఆ 6 మందికి కూడా ఇన్ఛార్జ్ గా పునరుద్ధరించాలంటూ సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతుంది కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు వాళ్ళ మీద కూడా అంటే ఇప్పుడు ఎవరి మీద సస్పెన్షన్ వేటు పడిందో ఇప్పుడు వాళ్ళ మీద కూడా విచారణ చేసిన తర్వాత వాళ్ళని కూడా మళ్ళీ ఈ సస్పెన్షన్ వేటు వెత్తేయడం జరుగుతుందా? ఎస్, ఇప్పుడైతే ఏదైతే ఉందో ఈ అత్తిలి సత్యనారాయణతో పాటు మిగిలిన సస్పెన్షన్ గురైన 6 మంది జనసేన ఇన్ఛార్జీల పైన కూడా విచారణ జరుగుతుంది. ఆ విచారణ కమిటీ ఆయా జిల్లాలో పర్యటించిన తర్వాత ఆ జిల్లాలో ఉండే నాయకులతో సమావేశం అవుతారు. ఆ నియోజకవర్గంలో ఉన్న మండల శ్రేణి ద్వితీయ శ్రేణి కార్యకర్తలు సమావేశమైన తర్వాత ఒక నివేదిక రూపొందిస్తారు. ఆ నివేదిక తిరిగి పార్టీ అధిష్టానానికి చేరుతుంది. పార్టీ అధిష్టానం ఒక లైన్ తీసుకుంటుంది. ఆ లైన్ ప్రకారం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారు. పవన్ కళ్యాణ్ ఇది నిజమా కాదా అని క్లారిటీ తీసుకున్న తర్వాత ఆయన పునరుద్ధరించడానికి ఆ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం కానీ ఆ ఇన్ఛార్జి తిరిగి పునర్నియమించడం కానీ జరుగుతుంది కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏమైనా రాజకీయాల మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఎస్, అత్తిలి సత్యనారాయణ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా కొనసాగారు. పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేశారు. పార్టీకి కట్టుబడి ఉంటారు. అయితే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఒక చర్య తీసుకుంటుంది. పార్టీ అధిష్టానానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి ఆ గైడ్ లైన్ ప్రకారం ఆయన మీద ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్న తర్వాత ఇది నిజం కాదు అనుకున్న కోణంలోనే పవన్ కళ్యాణ్ తిరిగి నియమించారు అనుకోవాలి కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడమే కాకుండా పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిన ఒక నేతను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. అయితే అలాగే పార్టీ ఇన్ఛార్జ్ గా కూడా నియమించారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా అత్తి సత్యనారాయణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునర్నియమించారు. అయితే అత్తి సత్యనారాయణ మీద ఉన్న సస్పెన్షన్ తొలగించి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ గా తిరిగి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో అయితే వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో అత్తి సత్యనారాయణ మీద తీవ్ర ఆరోపణలు అయితే వచ్చింది. అయితే అప్పట్లో థియేటర్ల బంద్ ప్రచారం వార్తలు రాగా దీని వెనక రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ఉన్నారంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో ఈ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. థియేటర్ల బంద్ పిలుపు వెనుక అత్తి సత్యనారాయణ హస్తం ఉందనే ఆరోపణలతో ఆయనను జనసేన ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. అలాగే పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. అత్తి సత్యనారాయణ మీద వచ్చిన ఆరోపణలు నిజమా అవాస్తవాలా అని నిరూపించుకునే వరకు తనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. అయితే తాజాగా అత్తి సత్యనారాయణ మీద సస్పెన్షన్ ఎత్తివేస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అతనికి ఇన్ఛార్జ్ పదవి తిరిగి అప్పగించారు. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పలు కమెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. ఇదే క్రమంలోనే జనసేన ఇన్ఛార్జ్ పదవుల నుంచి తప్పించిన మిగతా వారిని తిరిగి తీసుకురావాలని కొంతమంది కమెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. మరి చూడాలి ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది ఏంటి అనేది.